వెల్కమ్ టు ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం 8వ తరగతి జీవశాస్త్రంలోని 3వ పాఠమైన సూక్ష్మజీవుల ప్రపంచం భాగం 1లో కొన్ని ముఖ్యాంశాలు నేర్చుకుందాం. ఇవి ప్రతిసారి డిఎస్సిలో ఆడడం జరుగుతుంది కనుక డిఎస్సిలో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారో, అంటే ఏ ఏరియా నుండి ప్రశ్నలు అడుగుతారో వాటిని ఈ వీడియోలో మీకు చెప్తాను. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సూక్ష్మజీవుల ప్రపంచం భాగం 1. సూక్ష్మదర్శిని, సూక్ష్మజీవుల ఆవిష్కరణ. (1674) సూక్ష్మజీవశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. సూక్ష్మజీవశాస్త్రం ఎప్పుడు ఆవిర్భవించింది? 1674 సంవత్సరంలో. రైట్. ఆంటోనీ వాన్ లీవెన్హుక్, ఈయన ఒక నూలు వర్తకుడండి. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ కుంట నీటిని భూతద్దంతో నిశితంగా పరిశీలించి సూక్ష్మజీవుల ఆవిష్కరణకు నాంది పలికాడు. ఎవరు? ఆంటోనీ వాన్ లీవెన్హుక్. నెక్స్ట్, ఈయన ఒక నూలు వర్తకుడు. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ నూలు వర్తకుడు. ఈ ఆంటోనీ వాన్ లీవెన్హుక్ ఒకే కటకము ఉన్న సూక్ష్మదర్శిని తయారు చేశాడండి. ఏం తయారు చేశాడు? ఒక్కడే కటకం ఉన్నటువంటి సూక్ష్మదర్శిని తయారు చేశాడు. ఈ సూక్ష్మదర్శిని ఒక వస్తువును 300 రెట్లు పెద్దది చేసి చూపగలుగుతుంది. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ తయారు చేసిన ఈ కటకం లేదా ఈ సూక్ష్మదర్శిని వస్తువుని 300 రెట్లు పెద్ద చేసి చూపించగలుగుతుంది. చూడండి ఈ పటము. ఇది ఆంటోనీ వాన్ లీవెన్హుక్ తయారు చేసిన సూక్ష్మదర్శిని. దీంతో వస్తువును 300 రెట్లు పెద్దదిగా చేసి చూపించగలుగుతుంది. ఇంతకుముందు డిఎస్సిలో ఇలాంటి పటాలు కూడా అడిగేవాడు కనుక గుర్తుంచుకుందాం. ఈ పటము అనేది ఆంటోనీ వాన్ లీవెన్హుక్ తయారు చేసిన సూక్ష్మదర్శినిగా మనము గుర్తుంచుకోవాలి. 1678లో జరిపిన ఆంటోనీ లీవెన్హుక్ పరిశీలనలు సూక్ష్మజీవులను కనుగొనడానికి తోడ్పడినాయి. ఈయన ఈ సూక్ష్మజీవులను మొదటిసారిగా ఏమన్నాడంటే, ఈ సూక్ష్మజీవులను యానిమల్క్యూల్స్ అని పిలిచాడు. తర్వాత కాలంలో వీటికే బ్యాక్టీరియా అని పేరు పెట్టాడండి. సూక్ష్మం కనుగొన్నాడు. ఫస్ట్ ఏమో వాటిని యానిమల్క్యూల్స్ అని పిలిచాడు. తర్వాత వీటికి బ్యాక్టీరియా అని పేరు పెట్టాడు. అంటే బ్యాక్టీరియా అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆంటోనీ వాన్ లీవెన్హుక్. యానిమల్క్యూల్స్తో పాటు రకరకాల సూక్ష్మజీవులను కూడా పరిశీలించాడు. తర్వాతి కాలంలో ఆయా సూక్ష్మజీవులకు వేరు వేరు పేర్లు పెట్టడం జరిగింది.
ఈ పరిశీలనలు ఇంకా కొన్ని సూక్ష్మజీవులను కనిపెట్టడానికి దోహదపడినాయి. అంటే సూక్ష్మజీవి కనుగొన్నాడు, వాటినేమో యానిమల్ క్యూల్స్గా పిలిచాడు. ఆ తర్వాత కాలంలో వీటికి బ్యాక్టీరియా అని పేరు పెట్టాడు. ఈ యానిమల్ క్యూల్స్ తర్వాత ఇంకా కొన్ని రకాల సూక్ష్మజీవులను ఈ యొక్క యాంటన్ వాన్ లీవెన్హుక్ కనుగొనడం అయితే జరిగింది. ఈ పటంలో ఉన్న శాస్త్రవేత్త యాంటనీ వాన్ లీవెన్హుక్ అండి. నెక్స్ట్ సూక్ష్మజీవులు. నెక్స్ట్ సూక్ష్మజీవులు మన చుట్టూ ఉన్న పరిసరాలలో అనేక సూక్ష్మజీవులను చూస్తాం. కొన్ని కంటితో చూడలేము, అందుచేత వీటిని సూక్ష్మజీవులు అంటాం. సూక్ష్మజీవులు అంటే ఏంటి? ఏ జీవులను అయితే మనం కంటితో చూడలేమో వాటిని సూక్ష్మజీవులు అంటాము. ఈ సూక్ష్మజీవులను కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలము. ఈ యాంటన్ వాన్ లీవెన్హుక్ కనిపెట్టిన సూక్ష్మదర్శిని సరళ సూక్ష్మదర్శిని. దీంట్లో ఒకటే కటకం ఉంటుంది. రైట్, కొన్ని సూక్ష్మజీవులకి ఉదాహరణ చూద్దామండి. దానికంటే ముందు ఈ పటంలో ఒక బొమ్మ కనబడుతుందండి. ఈ యొక్క వీడియోలో చూడండి. ఈ బొమ్మ, దీని పేరు డయాటమ్స్ అండి. ఇది డయాటమ్స్. శైవలాలను క్లోరోఫైసి, జాంతోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి, బ్యాసిలారోఫైసి, సైనోఫైసి లేదా మిక్సోఫైసి అని వర్గీకరించారండి ఇంతకుముందు. ఈ బ్యాసిలారోఫైసికి చెందినటువంటి ఈ యొక్క జీవే డయాటము. ఈ డయాటమ్స్ని, ఈ బొమ్మ దీని డయాటమ్స్ అంటాము. ఈ డయాటమ్ని సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అంటాము. ఈ డయాటమ్ను టూత్పేస్ట్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ పోతే సూక్ష్మజీవులు అండి. ఈ సూక్ష్మజీవుల్లో చూడండి, కోకై బ్యాక్టీరియా, బ్యాసిలస్ బ్యాక్టీరియా, లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా, ఇవన్నీ వివిధ రకాల ఆకారాలు కలిగిన బ్యాక్టీరియా. రైట్, ఇది ఒకసారి ఇప్పుడు అడిగాడండి. కోకై బ్యాక్టీరియా అంటే గుండ్రగా ఉండే బ్యాక్టీరియాలను మనం కోకై బ్యాక్టీరియా అంటాం. నెక్స్ట్ ఈ బ్యాసిలస్ అనేది కూడా ఒక బ్యాక్టీరియా అండి. ఈ బ్యాసిలస్ బ్యాక్టీరియా అంటే దండాకారంలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియాని, ఈ గ్రీన్ కలర్ కనిపిస్తుందిగా, దీన్ని మనం బ్యాసిలస్ బ్యాక్టీరియా అంటాము. ఇది లాక్టోబాసిలస్, ఇది పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పోతే ఇక చూడండి, ఇవన్నీ శిలీంధ్రాలు. అవి పెన్సిలియం, బ్రెడ్ మోల్డ్, రైజోపోసు, ఆస్పర్జిల్లస్. అండి, ఈ పెన్సిలియం నుండి సూక్ష్మజీవనాశకాన్ని తయారు చేస్తారండి. పెన్సిలియం నుటోటం అటువంటి శిలీంధ్రం నుండి. ఇది బ్రెడ్ మోల్డ్ అంటే రొట్టెలపైన, తడి రొట్టెలపైన పెట్టేటువంటి ఇది ఒక రకమైన శిలీంధ్రం. నెక్స్ట్ పోతే రైజోపస్, ఆస్పర్జిల్లస్ కూడా, ఇవి కూడా కొన్ని రకాల శిలీంధ్రాలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ పోతే చూడండి, ఇక్కడ అమీబా. చూడండి, దీనికి ఎలాంటి ఆకారం అనేది లేదు. రెండవది ఇక్కడ పారామిసియం అండి. ఇవన్నీ ప్రోటోజోల్ పారామిసియం. ఈ పారామిసియం అనేది కాలుచెప్పు ఆకృతిలో ఉంటుంది కనుక దీన్ని మనం అంటే స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ అని కూడా ఈ యొక్క పారామిసియం అంటాము. ఈ యొక్క పారామిసియంలో ద్విధా విచ్ఛితి జరుగుతుంది. నెక్స్ట్ వర్టిసెల్లా. చూడు, ఇది కూడా ఒక రకమైన ప్రోటోజోా అండి. ఈ వర్టిసెల్లా అనేది గంటాకృతిలో, చూడండి గ్రీన్ కలర్లో గంటాకృతిలో కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా శైవలాలండి. ఇవన్నీ
శైవలాలు ఏంటి? క్లామిడోమోనస్, స్పైరోగెరా, డయాటమ్స్. ఈ క్లామిడోమోనస్ అనేది ఏకకణ శైవలం అండి. స్పైరోగర్ అనేది బహుకణ శైవలము. ఇది శైవలము ఒక తంతువుల రూపంలో ఉంటుందండి. ఏది? ఈ యొక్క స్పైరోగెరా. ఇంకా డయాటమ్స్ అనేది సముద్రంలో తేలియాడే పచ్చిక బయలుంటాం. ఇవి ఆ, ఆ, వృక్షరాజ్య ఆభరణాలు అని కూడా వీటిని అంటామండి. వీటిని ఈ యొక్క డయాటమ్స్ని వృక్షరాజ్య ఆభరణాలు అని కూడా అంటాం. నెక్స్ట్ పోతే చూడు ఇక్కడ స్పైరులినా, నెక్స్ట్ పోతే ఏడగోనియం, సెరాటియం. ఇవి కూడా ఈ స్పైరులున్న ఏడగోనియం కూడా ఇవి కూడా శైవలాలు. సెరాటియం కూడా శైవలాలుగా మనం చెప్పవచ్చు అండి. నెక్స్ట్ సైక్లాప్స్, డాఫ్నియా, గజ్జిక్రిమి, కన్నెప్రక్రిమి ఇవి సూక్ష్మ ఆర్ద్రపొడాలుగా మనం వీటిని చెప్పవచ్చు. నెక్స్ట్ పోతే మనం సూక్ష్మజీవులను పరిశీలించాలంటే చూడాలంటే ఏంటంటే కుంట నీటిలో కానీ లేదా మురికి కుంటలో కానీ కొంత నీటిని సేకరించి ఆ కుంటలో నీరు మరి ఆకుపచ్చని చెట్లు ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఆ నీటిని 1-2 చుక్కలను స్లైడ్పై వేసి మనం పరిశీలిస్తే మనకి ఆకుపచ్చ నిర్మాణాలు, కొన్ని రకాల శైవలాలు మనకి కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా వర్షాకాలంలో చిన్న చిన్న గొడుగుల నిర్మాణాలు ఈ కుళ్ళిన పదార్థ పైన, పొలాల్లో గడ్డి మధ్యలో కుళ్ళిన చెట్ల దొంగలపైన మోవడం మనం చూస్తాం. ఇవి గొడుగు ఆకృతిలో ఉంటాయండి. ఇవి ఒక రకమైన శ్రేణిలాగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే కుళ్ళిన కూరగాయలు లేదా నల్లగా మారి చెడిపోయిన బ్రెడ్ కానీ లేదా కొబ్బరి టెంక సేకరిస్తే దానిపై నల్లని బూజు వంటి పదార్థం ఉంటుందండి. దాన్ని కనుక మనం తీసుకొని ఒక కవర్ స్లిప్ వేసి మనం సూక్ష్మతో చూసినట్లయితే మనకు కనిపించేటువంటి ఆ యొక్క సిలిండర్ ఏంటంటే బ్రెడ్ మోల్డ్ లేదా రైజోపస్తో మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్టీరియాలో మరి వాతావరణంలో ఎక్కడ ఉంటాయంటే బ్యాక్టీరియాను మజ్జిగ లేదా పెరుగులోను, అంటే మజ్జిగ పెరుగులు ఉంటాయి ఈ బ్యాక్టీరియాలు, వాటిని మనం లాక్టోబాసిల్లస్ అంటాం. ఈ పాలను పెరుగుగా మారుస్తుంది. అదేవిధంగా నాలుగుపై ఉండే పాచి, అంటే నోరు శుభ్రం చేయకముందు ఆ పాచిలో బ్యాక్టీరియాలు ఉంటాయి. అదేవిధంగా ఈ బ్యాక్టీరియాలు నేలలో, చెట్ల కాండం పైన, చర్మం మీద, అదేవిధంగా చంకలోను అనేక ప్రదేశాల్లో ఈ యొక్క బ్యాక్టీరియా చూడవచ్చండి. ఎక్కడ ఉంటాయి బ్యాక్టీరియాను? మజ్జిగ లేదా పెరుగులోను, నాలుగుపై ఉండే పాచిలోను, అదేవిధంగా నేలలోను, చెట్ల కాండాలపైన, చర్మం మీద ఉండే చంకలోను వీటిని మనం చూడవచ్చు. వీటిని చూడాలంటే సూక్ష్మదర్శిని ఉపయోగించాలి. నెక్స్ట్ పోతే పెరుగు ఏ విధంగా మన గృహాల్లో తయారు చేయవచ్చు చూడవచ్చండి. రైట్. మనం లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని మనం పెరుగులో ఎలా చూడవచ్చో ఒక చిన్న ప్రయోగం ఉందండి, చూడిందో. 1 లేదా 2 చుక్కల మజ్జిగ తీసుకొని స్లైడ్ పైన పరచాలి. ఇప్పుడు మనం మజ్జిగలో ఉన్నటువంటి
లాక్టోబాసిల్లస్ మనం పరిశీలించాలి. దీనికోసం 1 లేదా 2 చుక్కల మధ్య తీసుకొని స్లైడ్ పైన పరచాలి. స్లైడ్ను 3 నుండి 4 సెకండ్ల పాటు వేడి చేసి దానిపైన కొన్ని చుక్కలు క్రిస్టల్ వైలెట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మజ్జిగలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను మనం చూడాలంటే క్రిస్టల్ వైలెట్ ద్రావణాన్ని ఉపయోగించాలి. క్రిస్టల్ వైలెట్ ద్రావణం వేయాలి. వేసిన తర్వాత 34 సెకండ్ల పాటు కదలకుండా అక్కడ ఉంచేసి దాన్ని మన సంయుక్త సూక్ష్మని చూస్తే మనకి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు మనకు కనబడతాయి. ఈ బ్యాక్టీరియాలు మజ్జిగలో ఉండే బ్యాక్టీరియాలు అభివృద్ధి చేయడానికి ఏం ఉపయోగిస్తారంటే క్రిస్టల్ వైలెట్ అంటే అభిరంజకాన్ని ఉపయోగిస్తారు. అడుగుతారు, మధ్యలో ఉండే బ్యాక్టీరియాని అభిరంజనం చేయడానికి దేని ఉపయోగిస్తారంటే క్రిస్టల్ వైలెట్ అని చెప్తే మనకు సరిపోతుంది. నెక్స్ట్ పోతే మన చర్మంపై కూడా కొన్ని రకాల బ్యాక్టీరియాలు పెరుగుతాయి. వీటిలో కొన్ని మనకు రోగాలు కలిగిస్తాయి. చర్మం పైన కూడా కొన్ని బ్యాక్టీరియా ఉంటాయండి, అవి మనకి రోగాలు అనేవి కలిగిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మన యొక్క జీర్ణ వ్యవస్థలో కూడా కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయండి. ఈ యొక్క బ్యాక్టీరియాలు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. మరి ఈ బ్యాక్టీరియాలు ఉండని చోటే లేదు. ఎక్కడ ఉంటాయి? నేలలో, నీటిలో, గాలిలో వేల సంఖ్యలో ఉంటాయండి ఈ బ్యాక్టీరియాలు. మరి మన జీర్ణ వ్యవస్థలో కూడా బ్యాక్టీరియా ఉండి ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. మరి నేలలో, నీటిలో, గాలిలో ఈ యొక్క వేల సంఖ్యలో బ్యాక్టీరియాలు మనము చూడవచ్చు. అదేవిధంగా ఈ బ్యాక్టీరియాలు అతి తక్కువ మరియు అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా జీవించగలవు. అంటే మంచులో కూడా అవి ఉంటాయండి. అందుకనే మంచులో నివసించే బ్యాక్టీరియాలు మనం ఏమంటే క్రయోఫైట్స్ అంటాం. అదేవిధంగా వేడిలో నివసించే బ్యాక్టీరియాలు మనము థర్మోఫైట్స్ అంటాం. ఇవి మనకి ఇంటర్లో ఉంటాయండి. తర్వాత చూద్దాం. నెక్స్ట్, హైడ్ ఎన్ సుల్జ్ అనే శాస్త్రవేత్త అంటే 1999 సంవత్సరంలో హైడ్ ఎన్ సుల్జ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో, ఎక్కడండి? నమీబియా సముద్ర తీర ప్రాంతంలో థియోమార్గరేటా నమీబియన్సిస్, ఇది గుర్తుంచుకోండి, థియోమార్గరేటా నమీబియన్సిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఈ బ్యాక్టీరియా దాదాపు 0.75 మిల్లీమీటర్ల పొడవైతే ఉంటుంది. దీన్ని మనము నేరుగా కంటితో చూడవచ్చు. అసలు బ్యాక్టీరియాలు అనేవి కంటికి కనబడవు, కానీ ఈ థియోమార్గరేటా నమీబియన్సిస్ అనే బ్యాక్టీరియా కంటికి కనబడుతుంది. దీన్ని కనుగొన్నది ఎవరంటే హైడ్ ఎన్ సుల్జ్. ఏ సంవత్సరం? 1999 సంవత్సరంలో. ఎక్కడ కనుగొండు? నమీబియా సముద్ర తీర ప్రాంతంలోని కనుగొన్నాడు. ఈ బ్యాక్టీరియా యొక్క పొడవు ఎంత ఉందంటే 0.75 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని నేరుగా మనం కంటితో చూడవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ బ్యాక్టీరియా. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, శైవలాలని పరిశీలిద్దాం. శైవలాలు అంటే ఏంది? ఇవి కూడా ఒక రకమైన స్వయం పోషకాలుగా చెప్పవచ్చు. కుంటలలో నిలువ ఉన్న నీరు ఆకుపచ్చగా ఉండడాన్ని మనం చూస్తుంటాం. సాధారణంగా మనం కుంటలు కానీ లేకపోతే ఆ నిలువ ఉన్న నీరు చూసినప్పుడు అవి ఆకుపచ్చగా ఉంటాయండి, మనం చూస్తూనే ఉంటాం. నీటిలో పెరిగే శైవలాల వల్ల ఈ యొక్క నీటికి పచ్చదనం వస్తుందండి.
కొన్ని నీళ్లు నిలవ ఉన్నప్పుడు మనకి కంటికి పచ్చగా కనబడతాయి. ఆ నీటిలో సన్నగా చెట్టులాగా మనకు కనబడుతున్నాయండి. అవి శైవలాలండి. రైట్. నీళ్ళలో పెరిగే శైవలాల వల్ల ఈ నీటికి పచ్చదనం వస్తుంది. దీనిలో ఏముంటాయంటే స్పైరోగైరా అనేటువంటి శైవలాలు కానీ, కారా లాంటి శైవలాలు కానీ ఉంటాయి. వీటిని మనము కంటితో చూడవచ్చండి. ఈ స్పైరోగైరా అనేది ఎలా ఉంటుందంటే పొడవుగా ఉంటుంది. ఈ కార అనేది చిన్న 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 మొక్కలుగా ఉంటుందండి. ఈ అభివృద్ధి చెందినటువంటి క్లోరోఫైస్ తరగతి చెందినటువంటి అభివృద్ధి చెందినటువంటి శైవలంగా చెప్పొచ్చు దీన్ని ఈ కారాని. ఈ కార క్లోరోఫైస్ తరగతి చెందిన అభివృద్ధి చెందిన శైవలంగా చెప్పవచ్చండి. దీంట్లో చిన్న వేరు లాంటి నిర్మాణాలు కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. నెక్స్ట్ పోతే రైట్. స్పైరోగైరా కారా లాంటి శైవలాల కంటే చూడవచ్చు. వీటిని మనం నేరుగా కాకుండా సూక్ష్మదర్శిని మాత్రమే మనం చూడవచ్చు. ఈ నీటి కుంటలోని నీటిని ఆకుపచ్చని తెట్టుతో సహా సేకరించి వాటిని మనము సూక్ష్మదర్శిని సహాయంతో మనం చూసినట్లయితే దాంట్లో ఈ స్పైరోగైరా కారా లాంటి శైవలాలు అయితే మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ రైట్. చూడండి, కొన్ని రకాల సూక్ష్మజీవులు ఎక్కడ ఉంటాయంటే మన చర్మం పైన, కనురెప్పల పైన, పరుపులలో, దుప్పట్లలో మొదలైన ప్రదేశాలలో ఉంటాయి. అయితే ఇవి సూక్ష్మజీవులు కావండి. ఇవి సూక్ష్మ ఆర్ద్రపుడులు. సూక్ష్మ ఆర్ద్రపుడులు. ఈ యొక్క సూక్ష్మ ఆర్ద్రపుడులు అనేవి మరి ఎక్కడ ఉంటాయంటే ఈ యొక్క సూక్ష్మ ఆర్ద్రపుడులు అనేవి ఎక్కడ ఉంటాయంటే మన చర్మం పైన, కనురెప్పలలో, పరుపులలో, దుప్పట్లలో మన ప్రదేశాలు ఉంటాయి. అయితే ఇవి సూక్ష్మజీవులు కావు. ఇవి సూక్ష్మ ఆర్ద్రపుడులు. కొన్ని మైక్రో ఆర్ద్రపుడాలు స్కాబిస్ అంటే గజ్జండి. స్కాబిస్ గజ్జి లాంటి వ్యాధులను కలుగజేస్తాయి. ఉదాహరణ గజ్జి క్రిమి, సార్కోప్టెరిక్స్ అంటుంది దీన్ని. గజ్జి క్రిమి. ఈ గజ్జి క్రిమి ఎలా ఉంటుందంటే బ్యాక్టీరియాల మాదిరిగా సూక్ష్మజీవులు కావు, కానీ అతి సూక్ష్మ పరిమాణం ఉండే కీళ్ళతో కూడిన కాళ్ళు ఉన్న జీవులు. ఈ గజ్జి క్రిమి స్కాబిస్ వ్యాధి అంటే స్కాబిస్ వ్యాధి అనేది చర్మ వ్యాధి అండి. గజ్జి అంటాము. ఈ స్కాబిస్ వ్యాధిని కలిగించే ఈ యొక్క గజ్జి క్రిమి ఎలా ఉంటుందంటే కీళ్ళతో కూడిన కాళ్ళు కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఈ గజ్జి క్రిమి ఆర్ద్రపుడ వర్గానికి చెందినటువంటి జీవిగా మనం చెప్పవచ్చు. రైట్. నెక్స్ట్ సూక్ష్మ శైవలాలు. సూక్ష్మ శైవలాలు అంటే కంటికి కనిపించని కిరణజన్య సంయోక్రియ జరిపే శైవలాలు. సూక్ష్మ శైవలాలు లేదా మైక్రో ఆల్గే జరిపే కిరణజన్య సంయోక్రియ భూమి మీద జీవులకు చాలా ముఖ్యం. వాతావరణంలోని ప్రాణవాయువులో సగం భాగం ఇవి ఉత్పత్తి చేస్తాయి. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఒకసారి చూద్దామండి. సూక్ష్మ శైవలాలు అంటే మైక్రో ఆల్గేలు ఇవి కూడా కిరణజన్య సంయుక్త జరుపుతాయండి. ఈ కిరణజన్య సంయుక్త జరిపి మరి ఏర్పడేటువంటి ఆ ఆక్సిజన్ ప్రాణవాయువులో సగం ప్రాణవాయువు లేదా సగం ఆక్సిజన్ అనేది ఈ యొక్క సూక్ష్మ శైవ లేదా మైక్రో ఆల్గే ద్వారా మాత్రమే మనకి లభిస్తూ ఉంది. నెక్స్ట్ పోతే ప్రోటోజోవాని ఏ విధంగా పరిశీలించాలి చూద్దాం. ప్రోటోజోవాలను వర్ధనం చేయడానికి ఎండుగడ్డిని నీటిలో నానబెట్టాలి. ప్రోటోజోవాలని వర్ధనం చేయడానికి ప్రోటోజోవాలని మనకు కావాలంటే మొదటి ఏంటంటే ఎండుగడ్డి తీసుకొని ఆ ఎండుగడ్డిని
నీటిలో నానబెట్టాలి. 3-4 రోజుల తర్వాత గడ్డితో సహా నీటిని సేకరించాలి. ఈ ఎండుగడ్డిని నానబెట్టి 3-4 రోజుల తర్వాత ఈ యొక్క ఎండుగడ్డితో సహా ఆ నీటిని సేకరించాలి. సేకరించి గడ్డితో సేకరించిన నీటి నుండి ఒక చుక్క నీటిని స్లైడ్పై తీసుకొని కవర్ స్లిప్ కప్పాలి. దాన్ని సూక్ష్మ సహాయం పరిశీలించాలి. ప్రోటోజోవాలను అర్థం చేయాలంటే మొదటిగా ఎండుగడ్డిని నీటిలో నానబెట్టి 3-4 రోజుల తర్వాత గడ్డితో సహా ఆ నీటిని సేకరించాలి. ఆ సేకరించిన ఆ నీటిని ఒక చుక్క స్లైడ్ పైన వేసి కవర్ స్లిప్ వేసేసి దాన్ని సూక్ష్మ పరిశీలిస్తే మనకి అందులో వివిధ రకాలైనటువంటి ప్రోటోజోవాలు మన కంటికి స్పష్టంగా ఆ మైక్రోస్కోప్ ద్వారా కనబడటం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ సూక్ష్మ ఆర్ద్రపులు. నేల సారాన్ని పెంచడానికి మైక్రో ఆర్ద్రపడ జీవులు చాలా అవసరం. నేల సారం ఎందుకు అంటే పంటలు బాగా పండాలి, అధిక దిగుబడి ఇవ్వాలంటే నేల అనేది సారాన్ని కలిగి ఉంది కనుక ఈ యొక్క నేల సారాన్ని పెంచడానికి ఈ యొక్క మైక్రో ఆర్ద్రపడాలు చాలా అవసరం. ఇవి జీవ పదార్థాన్ని కుళ్ళిపోయేలా చేస్తాయి. జీవ పదార్థం అంటే మొక్కల, జంతువుల ఆ వ్యర్థ పదార్థం మృత కళేబరాలను కుళ్ళిపోయేటట్టు చేస్తాయి కనుక ఇవి కుళ్ళిపోయేటట్టు చేసి సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఏంటవి? సూక్ష్మ ఆర్ద్రపడాలు నేల సారాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఇవి జీవ పదార్థాన్ని కుళ్ళిపోయేలా చేసి సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి. నెక్స్ట్ కొన్ని రకాల సూక్ష్మ ఆర్ద్రపులు ఏం చేస్తాయంటే మన చర్మం పైన, కనురెప్పల పైన, అంటే కొన్నేమో మానవులకు ఉపయోగపడితే మరికొన్ని సూక్ష్మ ఆర్ద్రపులు మన చర్మం పైన, అదేవిధంగా కనురెప్పల పైన, అదేవిధంగా పరుపుల్లో, దుప్పట్లు మన ప్రదేశాల్లో ఉంటాయి. అయితే ఇవి సూక్ష్మజీవులు కావు. ఇవి మైక్రో ఆర్ద్రపొడలు అంటాం. వీటిని మైక్రో ఆర్ద్రపొడ జీవులు అంటాం. ఇంకా చెప్పినట్లే ఇవి గజ్జిని కలిగిస్తాయి. స్కాబిస్ గజ్జి వ్యాధిని కలిగిస్తాయి. గజ్జిక్రిమి. ఈ స్కాబిస్ లేదా గజ్జిక్రిమి దీనికి అతుకులతో కూడిన లేదా కీళ్ళతో కూడినటువంటి కాళ్ళు ఉండటం వల్ల ఇవి ఆర్ద్రపొడ వర్గానికి చెందిన జీవులుగా మనము పరిగణించవచ్చు. అంటే ఆర్ద్రపొడ వర్గం జీవుల ముఖ్య లక్షణం ఏంటంటే అతుకులు కలిగిన కాళ్ళు లేదా కీళ్ళు కలిగిన కాళ్ళు ఉండటం వల్ల అలాంటి జీవులన్నింటినీ మనం ఆర్ద్రపొడ వర్గంలో చేరుస్తాం. నెక్స్ట్ ఇది ఒకటి ముఖ్యమైనటువంటి ఏరియా అండి. చూడండి, మృత్తికలో బ్యాక్టీరియా, ప్రోటోజోవా, మైక్రో ఆర్ద్రపొడ, శిలీంధ్రాలు మొదలైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. మృత్తికలు ఏమిటండి? బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు, మైక్రో ఆర్ద్రపొడ అంటే కంటికి కనిపించని ఆర్ద్రపొడాలు, శిలీంధ్రాలు, అదేవిధంగా కొన్ని రకాల సూక్ష్మజీవులు ఈ యొక్క మృత్తికలో ఎక్కువగా ఉంటాయి. రైట్, ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి ఒకసారి. 1 ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం ఉన్న 1 ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం ఉన్న పై పొరలో ఉండే బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు 5.5 టన్నుల వరకు ఉంటాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1 ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం ఉన్న పై పొరలో ఉండే బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు 5.5 టన్నుల వరకు ఉంటాయి. అంటే 1 ఎకరం మృత్తికలో 8 అంగుళాలు ఉన్న పై పొరలో ఈ బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు మన బరువు చూస్తే అవి ఎన్ని ఉంటాయంట? సుమారు 5.5 టన్నుల వరకు ఉంటాయి. ఇది చాలా ముఖ్యం, గుర్తుంచుకోవాలి దీన్ని. వీటిని వేరు యానకాల్లో వర్ధం చేసి సూక్ష్మదర్శిని ద్వారా చూడవచ్చండి. నెక్స్ట్, మరి ఈ యొక్క బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఎందుకంటే
ఈ యొక్క బ్యాక్టీరియల్ శిలీంధ్రాలు ఈ యొక్క బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు అనేవి ఈ యొక్క బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు అనేవి దేనికంటే ఇవి పంటలు పండటానికి చాలా ఉపయోగపడతాయండి. అంటే నేలలో ఉన్న ఈ పై పొరలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా శిలీంధ్రాలు పంటలు పండటానికి చాలా ఉపయోగపడతాయి. క్రిమి సంహారకాలను అధికంగా వాడడం వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయండి. ఇలాంటి మట్టిలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియాలకి మనం క్రిమి సంహారాలు వాడటం వల్ల ఏమవుతుంది, సూక్ష్మజీవులు చనిపోవడం, అదేవిధంగా నేల యొక్క సారము తగ్గిపోతూ ఉంది. కనుక క్రిమి సంహారకాలని మనం తక్కువగా లేదా అసలు వాడకుండా ఉంటే మంచిది. అప్పుడు పంట అధిక ఉత్పత్తిని ఇస్తుంది. నెక్స్ట్ పోతే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పోతే వైరస్లు అండి. వైరస్లు కూడా చాలాసార్లు బిట్లు అవడం జరిగిందండి. ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి. వైరస్సులు చాలా ఆసక్తిని రేకెత్తించే జీవులు. వైరస్సులు చాలా ఆసక్తిని రేకెత్తించే జీవులు. ఇవి సజీవ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. సజీవ కణం యొక్క బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. కానీ బ్యాక్టీరియా, వృక్ష కణాలు, జంతు కణాలు లాంటి అతిధేయ కణాల్లో ప్రత్యుత్పత్తి జరుగుతున్నప్పుడు జంతువులుగా ప్రవర్తిస్తాయి. అంటే ఈ యొక్క వైరస్లను సజీవులకు, నిర్జీవులకు మధ్య వారధులుగా కూడా వీటిని చెప్పవచ్చండి, ఈ యొక్క వైరస్ని. రైట్. వైరస్ అంటే దాని అర్థం ఏంటంటే విష ద్రవం అని అర్థం. వైరస్ అంటే విష ద్రవం అని అర్థం. వైరస్లు అనేవి చాలా ఆసక్తిని రేకెత్తించే సూక్ష్మజీవులు. ఇవి సజీవ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. అంటే వాటిలో జీవం లేనివి ప్రవర్తిస్తాయి. అదే బ్యాక్టీరియాలో కానీ, వృక్ష కణాల్లో కానీ, జంతు కణాల్లో ఉండి ప్రత్యుత్పత్తి జరుగుతున్నప్పుడు మాత్రం ఇవి సజీవులుగా ప్రవర్తిస్తాయి. అంటే జీవం ఉన్నట్టుగా ఇవి ప్రవర్తిస్తాయి. మరి ఈ వైరస్లను శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లతో మాత్రమే చూడగలం. ఈ వైరస్ ఎలా చూడవచ్చు అంటే శక్తివంతమైనటువంటి ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లతో మాత్రం చూడగలం. ఇక్కడ ఒక విషయం చెప్తాండి. మైక్రోస్కోప్ లేదా సూక్ష్మజీవులు 3 రకాలండి. ఒకటేమో సరళ సూక్ష్మదర్శిని, ఒక వస్తువును 300 రెట్లు చేసి చూపగలుగుతుంది. ఎవరు కనుగొన్నారు? యాంటోన్ లీవెన్హుక్. రెండవది సంయుక్త సూక్ష్మదర్శిని. దీన్ని కనుగొన్నది ఎవరు? జకారస్ జాన్సన్ కనుగొన్నారు. తర్వాత దీన్ని రాబర్ట్ హుక్ కూడా తర్వాత కనుగొన్నాడు. నెక్స్ట్ మూడవ రకం మైక్రోస్కోప్ ఏంటంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు. ఇది శక్తివంతమైన మైక్రోస్కోప్ మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క వైరస్ల వల్ల కొన్ని రకాల వ్యాధులు కలుగుతాయి. ఈ వ్యాధులు కూడా చాలాసార్లు డిఎస్ రావడం జరిగింది. ఒకసారి వీటిని కూడా మనం జాగ్రత్త చూద్దామండి. వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు పోలియో అండి. పోలియో వ్యాధి వస్తుంది. అదేవిధంగా స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు ఏమొస్తుందండి? పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు అటువంటి ఈ యొక్క వైరస్ల వ్యాధి వచ్చేటువంటి వ్యాధులు. అంతేకాకుండా తట్టు, ఈ తట్టుకి మరో పేరు రూబియోలా అంటామండి. తట్టు వ్యాధి మనం రూబియోలా అని కూడా అంటాము. తట్టు లేదా రూబియోలా. నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధి అండి. మొదలైన వ్యాధులన్నీ వైరస్ వల్లనే కలుగుతాయి. చూడండి, ఈ ఎయిడ్స్ వ్యాధులు నశించే కణాలు అని ఒకసారి అడగడం జరిగింది. అది లింఫోసైట్స్. తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి రక్త కణాలు లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్ అనేవి ఎయిడ్స్ వ్యాధి వల్ల నశిస్తాయి. అందువల్ల మానవునిలో వ్యాధి నిరోధక శక్తి క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. ఇవి వైరస్ల వల్ల కలిగే వ్యాధులు. నెక్స్ట్
సూక్ష్మజీవులు మన చుట్టుప్రక్కల అన్ని చోట్ల ఉంటాయండి. అన్ని చోట్ల ఉంటాయి. ఇవి గాలిలో, నీటిలో, నేలలో కూడా ఈ యొక్క సూక్ష్మజీవులు ఉంటాయి. చాలా రకాల సూక్ష్మజీవులు జంతువుల, మొక్కల శరీరాలు కూడా ఉంటాయి. కొన్ని సూక్ష్మజీవులు మొక్కల యొక్క, జంతువుల యొక్క శరీరాల్లో ఉంటాయి. అంతేకాకుండా ఇవి అత్యంత శీతల ప్రదేశాల్లో, అంటే మంచు లాంటి ప్రదేశాల్లో ఉంటాయి ఇవి. అదేవిధంగా అత్యధిక వేడి ప్రదేశాల్లో, అదేవిధంగా ఎడారులలో, చిత్తడి నేలలోనూ ఎక్కడైనా సరే జీవించగలుగుతాయి ఈ యొక్క సూక్ష్మజీవులు. నెక్స్ట్ పోతే కొన్ని సూక్ష్మజీవులు అనేవి ఇతర జీవుల మీద ఆధారపడి జీవిస్తాయండి. కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవులపైన ఆధారపడి జీవిస్తాయి. ఈ విధంగా ఆధారపడి జీవించే ఈ సూక్ష్మజీవులు ఏమంటే పరాన్న జీవులు అంటామండి. పరాన్న జీవులు అంటే ఏ జీవులైతే ఇతర జీవులపైన ఆధారపడి జీవిస్తాయో వాటిని మనము పరాన్న జీవులు అంటాము. కొన్ని రకాల సూక్ష్మజీవులు మరి మొక్కల యొక్క జంతువుల యొక్క దేహంలో ఉండడం కాకుండా కొన్ని రకాల జీవులు, సూక్ష్మజీవులు ఇతర జీవుల మీద ఆధారపడి జీవిస్తాయి. ఇలాంటి వాటిని పరాన్న జీవులు అంటాము. సూక్ష్మజీవులు, కొన్ని రకాల సూక్ష్మజీవులు స్వతంత్రంగా జీవించగలుగుతాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు వాటంతట అవే స్వతంత్రంగా జీవించగలుగుతాయండి. నెక్స్ట్ సూక్ష్మజీవుల వల్ల కలిగేటువంటి వ్యాధులండి. ఈ వ్యాధులు కూడా చాలాసార్లు డిఎస్ రావడం జరిగింది. ఒకసారి మనం వీటిని జాగ్రత్త చూద్దాం. టైఫాయిడ్, క్షయ, ట్యూబర్క్యులోసిస్, అదేవిధంగా సెప్టీమియా లాంటి జబ్బులు బ్యాక్టీరియా వల్ల కలుగుతాయండి. దీంట్లో బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులు ఉన్నాయండి. ఒకసారి చూద్దాం. బ్యాక్టీరియా వల్ల ఏమొస్తుంది? టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. టైఫాయిడ్ జ్వరం అంటారండి దీన్ని. ఈ బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. అదేవిధంగా క్షయ వస్తుందండి. దీని మనం అంటే ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వస్తుంది. దీనివల్ల క్షయవ్యాధి వస్తుంది. అదేవిధంగా సెప్టీమియా అనేటివి, సెప్టిసిమియా ఏంటండి? సెప్టిసిమియా, దీని మనం అంటే విషపూరిత రక్తం అంటాం. ఇలాంటి జబ్బుల కూడా ఇలాంటి జబ్బులు బ్యాక్టీరియా వలన కలుగుతాయి. అంతేకాకుండా మలేరియా ఏంటండి? మలేరియా, అమీబియాసిస్ లాంటి వ్యాధులు ప్రోటోజోల వల్ల కలుగుతాయండి. అంటే బ్యాక్టీరియా వల్ల అయితే టైఫాయిడ్, క్షయ, ట్యూబర్క్యులోసిస్, సెప్టిసిమియా విషపూరిత రక్తం అనేవి బ్యాక్టీరియా వల్ల కలిగితే, మలేరియా జ్వరం అంటారు దీన్ని. మలేరియా జ్వరం ఇది దోమల వల్ల వస్తుంది. ఈ మలేరియా వ్యాధి కానీ అమీబియాసిస్ దీన్ని, ఈ యొక్క అమీబియాసిస్ అనేవి ప్రోటోజోవా వ్యాధులండి. ఇవి ప్రోటోజోవా వల్ల కలిగితే, ఒకసారి అమీబియాసిస్ వ్యాధి వేటి వల్ల కలుగుతుందని కూడా ఒకసారి రావడం జరిగింది. కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ప్రోటోజోల వల్ల మలేరియా వస్తుంది. అమీబియాసిస్ కూడా ప్రోటోజోవా జీవులనే వస్తుంది. ఏ జీవి అంటే యాంటమీబా హిస్టాలిటికా అనేటువంటి ప్రోటోజోవా జీవి అండి. యాంటమీబా హిస్టాలిటికా అనే ప్రోటోజోవా జీవి వల్ల యాంటమీబా హిస్టాలిటికా అనే ప్రోటోజో వల్ల అమీబియాసిస్ వంటి వ్యాధి కలుగుతూ ఉంది. నెక్స్ట్ శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, మైక్రో ఆర్థ్రోపోడాల వల్ల శిలీంధ్రాలు అదేవిధంగా బ్యాక్టీరియా, మైక్రో ఆర్థ్రోపోడా వల్ల కొన్ని రకాల చర్మ వ్యాధులు కలుగుతాయండి. మనం చూద్దాం. టైఫాయిడ్, క్షయ, ట్యూబర్క్యులోసిస్, సెప్టిసిమియా విషపూరిత రక్తం లాంటి జబ్బులేమో బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. మలేరియా, అమీబియాసిస్ ఇవి ప్రోటోజోవా జీవుల వల్ల కలుగుతాయి. ఈ అమీబియాసిస్ యాంటమీబా హిస్టాలిటికా అనేటువంటి
ప్రోటోజోవా జీవి వలన ఈ యొక్క అమీబియాస్ కలుగుతుంది. ఇది ఒకసారి జీవిని కూడా రావడం జరిగింది, యాంటమీబా హిస్టాల్టికా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, మైక్రో ఆర్ద్రపడం వల్ల కొన్ని రకాల ఈ శిలీంధ్రాలు కానీ లేదా బ్యాక్టీరియా కానీ, అదేవిధంగా మైక్రో ఆర్ద్రపడం వల్ల కొన్ని రకాల చర్మ వ్యాధులు అయితే కలుగుతాయి. నెక్స్ట్ చూడండి, బ్యాక్టీరియా అభిరంజనం లేదా బ్యాక్టీరియా వర్ధనం అని కూడా అనవచ్చు. బ్యాక్టీరియా వర్ధనం అన్న బ్యాక్టీరియా అభిరంజనం అన్న ఒకటే. ఓకే, రైట్. బ్యాక్టీరియా అభిరంజనం, బ్యాక్టీరియాని ఈ విధంగా అభిరంజనం చేయాలి. బ్యాక్టీరియాని ఈ విధంగా అభిరంజనం చేయాలి. రైట్. బ్యాక్టీరియాలు చాలా చిన్న సూక్ష్మజీవులు అండి. బ్యాక్టీరియాలు చాలా చిన్న సూక్ష్మజీవులు. సూక్ష్మదర్శినితో వీటిని చూడాలంటే వాటిని అభిరంజనం చేయాలి. బ్యాక్టీరియాలు అనేవి కంటికి కనిపించని చాలా చిన్న సూక్ష్మజీవులు. సూక్ష్మదర్శినితో చూడాలంటే వాటిని మనం అభిరంజనం చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. బ్యాక్టీరియా కలిగిన మాధ్యమాన్ని, అంటే బ్యాక్టీరియా కలిగినటువంటి ఆ యొక్క పదార్థాన్ని, మాధ్యమం అంటే పదార్థాన్ని, బ్యాక్టీరియాలు కలిగిన మాధ్యమాన్ని స్లైడ్పై వేసి మరొక స్లైడ్తో సమంగా చేసి, రుద్ది సమంగా చేసి, అంటే 2 స్లైడ్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్యాక్టీరియా మాధ్యమం లేదా బ్యాక్టీరియా కలిగిన పదార్థాన్ని ఒక స్లైడ్పై వేసి ఇంకొక స్లైడ్ను ఆ మాధ్యమం వేసిన స్లైడ్ పైన వేసి రెండింటిని సమానంగా రుద్దాలండి. సమంగా రుద్ది కొద్దిగా వేడి చేయాలి. ఆ స్లైడ్ని కొద్దిగా వేడి చేయాలి. కొద్దిగా వేడి చేయాలి. కొద్దిగా వేడి చేసిన తర్వాత ఏం చేయాలి? కొద్దిగా వేడి చేయాలి. కొద్దిగా వేడి చేసిన తర్వాత ఒక చుక్క క్రిస్టల్ వైలెట్ ఫస్ట్ ఏంటంటే బ్యాక్టీరియా మధ్య కలిగినటువంటి స్లైడ్ తీసుకోవాలి. ఆ మధ్యమాన్ని ఒక స్లైడ్ పైన వేయాలి. స్లైడ్ పైన వేసి మరొక స్లైడ్ దాన్ని పెట్టేసి రుద్ది దాన్ని కొద్దిగా వేడి చేసి తర్వాత దానిపైన ఒక చుక్క క్రిస్టల్ వైలెట్, అంటే బ్యాక్టీరియాని అభిరంజనం చేయడానికి వాడేటువంటి రంజనం ఏమిటి అని మనల్ని అడిగితే అప్పుడు ఏం చెప్పాలి? మనం క్రిస్టల్ వైలెట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే క్రిస్టల్ వైలెట్, అంటే క్రిస్టల్ వైలెట్తో బ్యాక్టీరియాని అభిరంజనం చేయాలి. ఇది కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. క్రిస్టల్ వైలెట్ వేసి ఏం చేయాలి? 30 నుండి 60 సెకండ్లు వేడి చేయాలి. దేన్ని? ఆ యొక్క స్లైడ్ని 30 నుండి 60 సెకండ్లు వేడి చేసి తర్వాత నెమ్మదిగా స్లైడ్పై నీరు పోసి కడగండి. తర్వాత నెమ్మదిగా స్లైడ్పై నీరు పోసి కడగాలి. ఆరిన తర్వాత సూక్ష్మదర్శినితో పరిశీలించాలి. ఆరిన తర్వాత సూక్ష్మదర్శిని పరిశీలిస్తే మనకి ఈ యొక్క బ్యాక్టీరియా అనేవి మన కంటికి కనబడుతూ ఉంది. రైట్, మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఎలా అభిరంజన చేయాలో. బ్యాక్టీరియాలు చాలా చిన్నగా ఉండే సూక్ష్మజీవులు. వీటిని చూడాలంటే అభిరంజనం చేయాలి. బ్యాక్టీరియా కలిగిన మధ్యమైన స్లైడ్పై వేసి మరొక స్లైడ్ రుద్ది సమానం చేసి కొద్దిగా వేడి చేయాలి. తర్వాత ఒక చుక్క క్రిస్టల్ వైలెట్ వేసి 30 నుండి 60 సెకండ్లు వేడి చేయాలి. తర్వాత నెమ్మదిగా నీరు పోసి కడిగి తడి ఆరిన తర్వాత సూక్ష్మదర్శిని మనం పరీక్ష నాలుకలో అదా సూక్ష్మదర్శి సహాయంతో మనం చూసినట్లయితే మనకి ఈ బ్యాక్టీరియాలు మన కంటితోని మనం చూడవచ్చు. నెక్స్ట్ సూక్ష్మజీవులు చాలా చిన్నవి కనుక వాటిని కేవలం కంటితో చూడలేము. ఎలా చూస్తాం? మైక్రోస్కోప్ మాత్రం చూస్తాం. నెక్స్ట్ సూక్ష్మజీవులను సూక్ష్మదర్శిని మాత్రమే చూడగలము. యాంటెన్వాల్ లివెన్హుక్ ఒకే కటకం ఉన్న శక్తివంతమైన సూక్ష్మదర్శిని కనుగొనండి. ఎవరు? యాంటెన్వాల్ లివెన్హుక్ ఒకే కటకం ఉండండి. మరి 2 కటకాలున్న సంయుక్త సూక్ష్మదర్శిని ఎవరు? జకారియస్ జాన్సన్ కనుగొన్నాడు. తర్వాత రాబర్ట్ హుక్ కూడా ఆ యొక్క
సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొనడం జరిగింది. అతి శక్తివంతమైన మైక్రోస్కోప్ అంటే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ పోతే మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నేలతో పాటు అతి ఎక్కువ అతి తక్కువ ఉష్ణోగ్రతలు కూడా సూక్ష్మజీవులు జీవిస్తాయి. నెక్స్ట్ సూక్ష్మజీవులు జీవిస్తాయి. నెక్స్ట్ పోతే ఈ యొక్క సూక్ష్మజీవులను బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, శైవలాలు అనే 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరిస్తారు. సూక్ష్మజీవులు అనేవి 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి ఏంటంటే ఆ సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, శైవలాలు అంటే 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరిస్తారు. నెక్స్ట్ వైరస్లు ప్రత్యేకమైన సూక్ష్మజీవులు. ఇవి సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉంటాయండి. ఉంటాయి. అడగొచ్చు ప్రశ్న, సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉండే జీవులు, సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉండే జీవులు అంటే మనం వైరస్ అనే మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క వైరస్లు సజీవ కణాల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయండి. వైరస్లు సజీవ కణాల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఇది కూడా గుర్తు ఉంచుకోవాలి. ఇది మనం చూసినటువంటి 8వ తరగతి జీవశాస్త్రములోని ఏ పాఠ్యాంశం అండి? సూక్ష్మజీవుల ప్రపంచం అనే పాఠ్యాంశంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటువంటి ముఖ్యమైన అంశాలు చూస్తూనే ఉండండి మన ప్రజ్ఞ ట్యూటోరియల్స్.